సార్ అలా చూస్తున్నారు? మీలో ఇంత ధైర్యం ఉందని నేను అనుకోలేదు మీరా గారు. అయినా మీకు నా వల్లే ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నిజమే సార్. మీతో నాకున్న ఈ కొద్దిపాటి పరిచయంలో మీరేంటో నాకు పూర్తిగా తెలిసింది. అందుకే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్. అంతలా నేనేం చేశానండి? ఈ అహల్య కోసం మీరు ఎన్నో చేశారు. మీతో ఆ విషయం నేను చెప్పలేను. ఇప్పుడు కూడా మీరే అహల్య అని చెప్పరు కదా? మీరేం చేశారో తర్వాత చెప్తాను సార్. పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. ఇక మేము బయలుదేరుతామమ్మా. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకో వారం 10 రోజులు ఇక్కడుంటే బాగుండేది బాబు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తామమ్మా. ఇప్పుడు కాస్త ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అందుకేరా నిన్ను వెళ్ళనిస్తున్నావు. లేదంటే తలుపులకి తాళాలేసి 4 రోజుల పాటు నిన్ను బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళమే కాదు. వీలు చూసుకొని తప్పకుండా రండి అన్నయ్య, మర్చిపోవద్దు. అలాగేనమ్మా. మేము ఇక్కడ ఉన్నది ఒక్క రాత్రి అయినా మా సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. అనుకోకుండా కలిసాం. చాలా ఆనందంగా ఉంది. జానకి, వెళ్ళవి తీసుకురామ్మా. వదినా, నీకు అన్నయ్యకి కొత్త బట్టలు తాంబూలం. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీ పెళ్లికి ఎలాగో రాలేకపోయామమ్మా. మొట్టమొదటిసారిగా భార్యాభర్తలుగా మా ఇంటికి వచ్చారు. పసుపు కుంకుమ పెట్టి పంపించడం ఆనవాయితీ. తీసుకోమ్మా. తీసుకో. పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లండి. థ్యాంక్స్ అమ్మా. రేయ్, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అంటున్నావు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. వీలు చూసుకొని మీరు కూడా మా ఇంటికి రావాలి. చెల్లెమ్మా, వీడిని అమ్మని తీసుకొచ్చే బాధ్యత నీదే. అలాగే అన్నయ్య. సరే, ఇక మేము వస్తాం. అలాగే బాబు. ఏంటసయ్య గారు ఇలా వచ్చారు? నిన్నటితో మీ బెయిల్ గడువు ముగిసిపోయింది సార్. ఇప్పటి వరకు మీరు బాక్స్ గురించి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ బాక్సును తీసుకురావడానికి మా మనవడు గౌతమ్ వెళ్ళాడు బాబు. వాడు ఖచ్చితంగా బాక్స్ తీసుకొస్తాడు. సారీ అర్జున్ ప్రసాద్ గారు, తక్షణమే మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. అలా ఎలా అరెస్ట్ చేస్తారండి? బాక్స్ తీసుకొస్తామని చెప్తున్నాం కదా. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి మేడం.
మీరు ఒక మాజీ మేజర్ అయి ఉండి దేశ రహస్యాల్లో తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోవడానికి పరోక్షంగా మీ నిర్లక్ష్యమే కారణమైంది. మిమ్మల్ని దేశద్రోహులుగా భావించి అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ఆగండి. ఆయన దేశద్రోహి కాదు, దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీర సైనికుడు. మా నాన్న ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు, అంతా మీరానే చేసింది. కావాలంటే దాన్ని అరెస్ట్ చేయండి. అవును సార్, మా మావయ్య నిర్దోషి. ఆయన ఏ తప్పు చేయలేదు. దయచేసి ఆయన వదిలేయండి. మా వాడిని అరెస్ట్ చేస్తే మా పరువు గౌరవం మొత్తం పోతాయి. ఇంకొంచెం గడువివ్వండి. మా మనవడు తప్పకుండా బాక్స్ తీసుకొస్తాడు. కుదరదమ్మా, అరెస్ట్ చేసి తీరాల్సిందే. కానిస్టేబుల్స్, ఆగండి, వద్దు. ఆయన్ని తీసుకెళ్ళటానికి నేను ఒప్పుకోను. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. దయచేసి మా డ్యూటీకి అడ్డు రాకండి మేడం. అర్జున్ ప్రసాద్ గారు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి.